హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజైతే నేను కీర్ చేస్తున్నానండి, అదే పాయసం. ఈ పాయసము చాలా తొందరగా అయిపోతుంది అనమాట. పాలు కాంచుకుంటే చాలు, చాలా ఫాస్ట్గా చేసుకునేయచ్చు. ఇంకా మన ఇంట్లో పండగలు కానీ ఫంక్షన్లు కానీ ఏదైనా ఉంటే ఇలా తొందరగా చేసుకునేయచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఆల్రెడీ పాలు కాంచి పెట్టేశాను. ఇంకా సగ్గుబియ్యం సేమియా వేసి చేస్తున్నానండి. ఈ సగ్గుబియ్యం పాయసం వేసి నేను తొందరగా ఎలా చేస్తాననేది మీరు కూడా చూసేయండి. ఇదో చూడండి, సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నానండి. నేను బాగా నానిపోయాయి. ఇదో చూసారా బాగా నానిపోయాయి అనమాట. ఎక్కువసేపు ఉడకన అవసరం కూడా లేదండి, చాలా తొందరగా అయిపోతుంది పాయసం అయితే. చూసారా ఎంత మెత్తగా నానిపోయాయో. అలాగే సేమియా తీసుకున్నాను, మనకు సన్నగా చుట్టలుగా కానీ మార్కెట్లో దొరుకుతుందనమాట ఈ సేమియా. ఇప్పుడు ఈ సేమియా వేసి పాయసం చేస్తున్నాను నేను. చిక్కటి పాలండి, 1 లీటర్ పాలు తీసుకొని బాగా కాంచి పెట్టుకునేసాను పాలని. ఇప్పుడు సేమియా చేసుకోవడమే. ఇంకా సేమియా చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి కొద్ది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది సేమియా పాయసానికి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఈ సేమియా వేసి వేయించుకోవాలండి. లైట్గా వేయించుకుంటే చాలు. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియాస్ కాబట్టి ఎక్కువసేపు వేయించుకొని అవసరం లేదండి. ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేద్దాము. ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకునేసానండి సేమియాని. ఇప్పుడు అదే బాండిలో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, వాటర్తో సహా వేసుకునేయాలండి. బాడీ హీట్ అయినప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే చాలా మంచిదండి. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఉడకనిద్దాము ఈ సగ్గుబియ్యాన్ని. సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయండి, మనం ముందుగానే బాగా నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోయాయి అన్నమాట. ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటే చాలండి, తొందరగా నానిపోతాయి అన్నమాట. చూడండి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు కాంచిన పాలు వేసుకునేద్దాము. నేను 1 లీటర్ పాలు కాంచి పెట్టుకున్నానండి. మీగడ క్వాంటిటీ ఎక్కువగా ఉండే పాలు తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది పాయసము. చూడండి పాలు ముందుగానే కాంచుకునేసినాం కాబట్టి పాలు అయితే ఉడుకుతున్నాయి అన్నమాట. ఇప్పుడు సేమియా వేసుకునేద్దాము. సేమియా వేసుకొని బాగా కలుపుకునేసేయాలండి. ఈ సేమియా ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి, ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయి. 1 నిమిషం పాటు ఉడికించుకుంటే చాలు. మరీ మెత్తగా ఉడికిన సేమియా పాయసం బాగుండదన్నమాట. సేమియా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము. స్టవ్ ఆఫ్ చేసుకునేసిన తర్వాత ఇప్పుడు షుగర్ వేసుకుంటున్నానండి. వేడికైతే బాగా కరిగిపోతుంది షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలండి. ఇప్పుడు మరొక స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలండి. నేను బాదం, కిస్మిస్, కాజు అయితే తీసుకున్నాను. ఈ 3 వేసి వేయించుకుంటున్నాను. ఇలా లైట్గా వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఈ పాయసంలో వేసుకునేయాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకునేసేయాలండి. అంతేనండి, కీర్ అయిపోయింది. ఎమ్మి పాయసం అయిపోయిందనమాట. చాలా తొందరగా అయిపోతుందండి. పాలు కాంచుకుంటే చాలు, ఒక 15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఏదైనా పండగలకు కానీ ఇంట్లో ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ ఇలా సింపుల్గా చేసుకునేయచ్చు. వేడిగా తినేవాళ్ళు వేడిగా తినేయచ్చు, లేకుంటే చల్లగా తినాలి అనిపిస్తే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, కీర్ని పాయసం కూడా అని అంటారండి. చాలా సింపుల్గా చేసుకునేయచ్చు. నేను ఎప్పుడైనా పాయసం చేయాలి తినాలి అనుకుంటే ఇలా తొందరగా చేసుకునేస్తానమాట. చాలా బాగుంటుంది. బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు, షుగర్ వేయకుండా. నేను షుగర్ వేసి చేశాను, చాలా బాగుంటుందండి. చాలా తొందరగా కూడా అయిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.